ఏయోటి వీక్షకులకు రవి గారికి మరియు కోటేశ్వరరావు గారికి కార్తిక్ గారికి ప్రేమ్ గాంధీ గారికి అదేవిధంగా ఈరోజు ప్రపంచ కార్మికుల మేడే శుభాకాంక్షలు. అందరికి మేడే శుభాకాంక్షలు. ఈరోజే కాదు, తెలంగాణ రాష్ట్రం కావాలని 1969 నుంచి ఉద్యమాలు నడిచినప్పటి నుంచి కూడా అప్పుడు కూడా ఇదే నడిచింది. కొంత అంటే తెలంగాణ రావటం ఇష్టం లేని వాళ్ళు ఇట్లా చేసేది ప్రక్రియ అప్పుడు నడిచింది. తర్వాత 2001లో కూడా టీఆర్ఎస్ పార్టీ పెట్టినాక ఇదే చర్చ నడిచింది. ఏది కేసీఆర్ గారు ఇక్కడ ఫస్ట్ మీటింగ్ సికింద్రాబాద్ పెట్టినప్పుడు కూడా, దాని తర్వాత చంద్రబాబు 2004లో మీటింగ్ పెట్టినప్పుడు ఆయన అన్నాడు, టీఆర్ఎస్ పార్టీ గురించి అడిగితే మగల పుట్టి పుగలబోతుంది, ఆయన తెలంగాణ సాయం చేయలేదు ఏం లేదని చెప్పాడు. అప్పటికి సార్ అప్పటికున్న కొన్ని పేపర్లు కొన్ని వేరే రాష్ట్రాల వాళ్ళు తెలంగాణ రాష్ట్రం రావటం ఇష్టం లేని వాళ్ళు అప్పటి నుంచి కూడా కేసీఆర్ తెలంగాణ తెస్తాడా, ఆయన ఏడ తెస్తాడు, ఎంతమంది, అది ఏడ కుదురుతుంది చర్చ జరుపుకుంటూ వచ్చేది. కానీ భారతదేశంలో ఉన్న దాదాపు 36 పార్టీలను ఒప్పించి వాళ్ళ లేఖలను తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాడు. అంటే 2 రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రాలలో 1,00,000 మంది తప్ప మిగిలిన వాళ్ళు అందరూ ఏదో సందర్భంలో కేసీఆర్ను తిట్టిన వాళ్ళే, తెలంగాణ వాళ్ళు కావచ్చు, టార్గెట్ చేసిన వాళ్ళే. కానీ 14 సంవత్సరాల పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. అయినా కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా అసెంబ్లీలో ఈ తెలంగాణలో పరిపాలన చేత కాదు, కళ్ళు తాగినట్టు మాట్లాడతారని కొన్ని పత్రికలు కూడా రాసినాయి. అంటే వాళ్ళకి ఇష్టం లేనప్పుడు రాస్తారు. అందులో భాగంగానే ఒకవేళ కవిత గారు కొత్త పార్టీ పెట్టినా గానీ, హరీష్ రావు కొత్త పార్టీ పెట్టకున్నా గానీ బదనం చేసేందుకు రాతలు రాస్తారు. ఒక వర్గం అనేది కంప్లీట్ గా అది టిఆర్ఎస్ తెలంగాణ అనే దాన్ని వ్యతిరేకులు. వాళ్ళు తెలంగాణలో ఉన్నా ఏడ ఉన్నా వాళ్ళకి వ్యతిరేకులు ఎవరంటే టిఆర్ఎస్ కు వ్యతిరేకం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి వ్యతిరేకులు. కాబట్టి అందులో భాగంగానే ఈ అమర తెలంగాణ సార్ వెబ్సైటు హరీష్ రావు గురించి రాయొచ్చు. సార్ కవిత గారు సరే ఆ వెబ్సైట్లు రాసేయంటే అనుకుందాం. మరి కవిత గారు ఎందుకు హరీష్ రావుని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? ఎందుకంటే హరీష్ రావు గారిని ఫస్ట్ టార్గెట్ చేసింది కవిత గారే. అంతకుముందు 2023 ఎన్నికల నుంచి ఎప్పటి నుంచో కూడా హరీష్ రావు కంపల్సరీ బీజేపీలోకి పోతాడు, బీజేపీలో మంచి ఆయనకి ఆహ్వానం ఉంది, బీజేపీ పెద్ద అధినాయకత్వంతో టచ్ లో ఉన్నాడని వచ్చినటువంటి వార్తల్ని మీరు అంటే మీరు లైట్ గా తీసుకున్నారా, లేకపోతే అదే నిజం అనుకుని మీరు మరి ఏమనుకున్నారో నాకు తెలియదు. కానీ ఇది ఒక చర్చ అయితే నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. అయితే కవిత గారికి క్లారిటీ లేదు. ఇంతకుముందు పార్టీ పెట్టక ముందు కూడా ఒకసారి ప్రెస్ మీట్ లో చెప్పింది ఏమని, బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారు, అంటే నన్ను విడుదల చేయాలంటే విలీనం చేయమని అడిగిరు వాళ్ళు అని ఆమె చెప్పింది. మరి విలీనం చేయలే కదా, బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయలే కదా. సరే నువ్వు 5.5 నెలలు జైల్లో ఉన్నావు, నీ వల్లనే సరే బీఆర్ఎస్ పార్టీ నీకు ఎంపీ టికెట్ ఇచ్చింది, టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అయినావు, ఓడిపోయినావు, తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చింది. ఎమ్మెల్సీ ఇచ్చినాక కేసు సార్ అది తప్పుడు కేసు అనేది కేసీఆర్ గారు ఆ రోజు చెప్పారు. నా మీద కోపంతో ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళ మీద కోపంతో మమ్మల్ని ఏం చేయలేక నా బిడ్డను టార్గెట్ చేసారు బీజేపీ పార్టీ, నేను వాళ్ళతోటి మంచిగా ఉన్నందుకే ఇది చేస్తున్నారు అనేది కేసీఆర్ గారు ముందే చెప్పారు. అందులో ఆమె ఎన్నిసార్లు ఇంత మీడియాలో ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అనేది విధి విధానాలు క్లియర్ ఉన్నాయి, కానీ ఆమెకు విధి విధానాలు లేవని చెప్తున్నాం మేము. ఎందుకంటే అది క్లియర్ గా చెప్తుంది కదండి, నన్ను జైల్లో ఉన్నప్పుడు నన్ను ఎవరు కలవలేదు, నా తండ్రి కలవలేదు, నా తల్లి కలవలేదు, నేను కూడా పోయినండి. అరే మీరు కాదండి, తండ్రి పోవాలి కదా, తోటి నేను కూడా పోయినా ఢిల్లీకి. అదే కదా, ఇది ఆస్తి పంచాయతీ కాదు, ఆత్మగౌరవ పంచాయతీ. ఆత్మగౌరవానికి తూట్లు పడ్డాయి కాబట్టి బాధ పెట్టారు కాబట్టి ఆమెకు దురాశ పుట్టింది. నేను ఏదో కావాలని ఏమో బట్టగాల్చి మీద వేసినట్టు హరీష్ రావును బదనం చేస్తుంది. హరీష్ రావు పార్టీ పెట్టిన కాంచి దేవుడి నుంచి కేసీఆర్ తోటి ఉన్నది, టీఆర్ఎస్ పార్టీ తోటి ఉంది. ఈమె వచ్చింది బతుకమ్మ అన్నావు, సరే ఒక ఏదో చేసిన ఎంపీ చేసిరు, ఎమ్మెల్సీ చేసిర్రు. అంటే అక్కడ కేటీఆర్ ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు, సంతోష్ రావు ఉన్నాడు, నాదేం నడుస్తలేదు అని ఒక దురాలోచనతో కొత్త పార్టీ పెట్టుకుంది. ఆ పార్టీ వెనక ఎవరు అనేది, అంటే ఆమె నడుస్తూ లేకుండా చేసింది ఎవరు? మీరు కాదా? వీళ్ళు కాదా? 5 కాదా? 4 కాదా? అవునండి, ఎవరి పని వాళ్ళు చేస్తారు. రాష్ట్రంలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మంత్రులు, అక్కడ సెంట్రల్ ఆమె ఎంపీ ఓడిపోయింది, మళ్ళీ ఎమ్మెల్సీ చేసిరు. ఆమె చేయవలసిన పని ఏంది? ఎంపీ ఓడిపోయినప్పుడు
ప్రజల్లో ఉండాలి. ఎంపీ ఓడగొట్టిందే మీరు కదా, మేమెందుకు ఆమె చెప్తుంది క్లియర్ గా నన్ను ఓడగొట్టిరని, ఆమె చెప్తుంది క్లియర్ గా. ప్రజలు ఓడగొట్టారు, మేమెందుకు ఓడగొడతాం? ఒకవేళ టిఆర్ఎస్ పార్టీ ఓడగొట్టాలనుకుంటే ఓడిపోతుందా? ప్రజలలో ఉంటే నువ్వు గెలుతూ, సరే గెలవలేదు, ఏం మ్యానిపులేట్ చేశారు, మేము చేయవలసిన అవసరం లేదు. ఆమెకు చిత్తశుద్ధి ఉంటే ఆ పార్టీ పెడితే ఎవరిని తిట్టాలండి? కేంద్రంలో ఎవరు ఉన్నారు, అధికారంలో రాష్ట్రంలో ఎవరు ఉన్నారు? వాళ్ళిద్దరు వదిలిపెట్టి కేసీఆర్ను, ఆయన మంచోడు, ఆయన మన మనిషి కాదు మర మనిషి, ఏందది ఆ డైలాగు లేని కూతురు కాబట్టి ఆమెకు ఒక అభిప్రాయం ఉంది తండ్రి మీద. ఏమని? కూతురు కాబట్టి ఆమెను ఎంపీ చేసిరు, ఎమ్మెల్సీ చేసిరు, లేకుంటే ఏమిటి కాదు. ఎంపీ అయింది, సరే పని చేసి ఒక న్యాయం కొడుకు ఒక న్యాయం చేస్తారండి, ఇదేనా? లేదండి, మీరు ఒక తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే కూతురు కూడా అపాయింట్మెంట్ ఉండాలి. కేటీఆర్ గారు 2009లో సిరిసిల్ల నుంచి పోటీ చేసినప్పుడు ఆయన గెలిచింది 183 ఓట్లతో గెలిచిండు. అదే 183 నుంచి 88,000 దాకా వచ్చిండు. మెజార్టీ పెంచుకుంటూ వచ్చిండు, ప్రజలలో ఉన్నాడు, పని చేసాడు, కష్టపడ్డాడు, పని చేసాడు, గెలుచుకుంటూ వచ్చాడు. ఈమె ఎంపీగా పోటీ చేసినావు, ఒకసారి గెలిచినావు, తర్వాత ఏమైంది అంటే నువ్వు ప్రజలలో ఉన్నప్పుడు పని చేస్తే నేను ప్రజలు ఆదరిస్తారు. అట్లాంటి పని చేయకుండా నువ్వు అక్కడ ఫెయిల్ అయ్యి అంటే మరి ఇప్పుడు మొన్న దాకా 7 సార్లు గెలిచినటువంటి హరీష్ రావుకి మొన్న మెజార్టీ తగ్గింది. మరి అంటే మరి ఆయన ప్రాబల్యం తగ్గుతున్నట్టేనా ఆ నియోజకవర్గంలో? అంతే కదా. అంటే లెక్క ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తెచ్చిన పార్టీకి 2 సార్లు అధికారం ఇచ్చినాం మేము. తెలంగాణ ఇచ్చిన పార్టీని ఒకసారి గెలిపిద్దాం. రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చిండు, కేసీఆర్ కూడా కొన్ని తగ్గింది, కేసీఆర్ కూడా తగ్గింది. మరి సరే రేవంత్ రెడ్డి గారు హామీలు ఇచ్చిండు, సరే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ఒకసారి గెలిపిద్దామని ప్రజలు గెలిపించారు. సరే ఓకే, మీరు కవిత గారి మీద మీకున్నటువంటి విషయాలు చెప్పారు, మరి హరీష్ రావు గారి మీద వస్తున్నటువంటి వీటి గురించి ఏం చెప్తారు? హరీష్ రావు గారు డే 1 నుంచి టీఆర్ఎస్ పార్టీతో నుండి ఈ రోజు కూడా పార్టీ ఆఫీస్కి వచ్చారు. వాళ్ళు చిట్ చాట్ చేసిర్రు ఆ పత్రికా మిత్రులతోటి. అంటే బీజేపీతో టచ్ లేదంటారు? ఎవరితో టచ్ లో ఉంటే అభివృద్ధి కొరకు ఉండొచ్చు, ఎవరితో దోస్తనంలో ఉండొచ్చు. అసలు మొన్న మీటింగ్ జరుగుతుంటే హరీష్ రావు గారు ఎక్కడికి వెళ్ళారు? ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అది జగిత్యాల మీటింగ్ అనేది ఓన్లీ అక్కడ వాళ్ళకి సంబంధించిన ఈయన మెదక్ జిల్లా. అంటే ఆయన ఇప్పుడు ఆయన కేసీఆర్ గారు పక్కనే ఉంటాడు కదా, ఎటు పోడు కదా. అది జిల్లా మీటింగ్, మేము కూడా పోలే. ఢిల్లీ ఆ టైంలో వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. జగిత్యాల మీటింగ్ కు మా రాష్ట్ర కమిటీ కూడా ఎవరం పోలే, ఓన్లీ ఆ లోకల్లోనే పిలిచిర్రు. అందులో ఆయన మెదక్ జిల్లా కాబట్టి పోలేదు. పార్టీ మీటింగ్ జాయినింగ్, అది పార్టీ మీటింగ్ లో జాయినింగ్ చేసుకున్నారు అంతేగాని పార్టీ మీటింగ్ జాయిన్ కోసం జీవన్ రెడ్డి గారి కోసం చేసిన కాదు. రవి గారు ఆ పార్టీ మీటింగ్ ఓన్లీ జగిత్యాల సంబంధించిన వాళ్ళతో మీటింగ్ జరిగింది. ఆడ మేము రాష్ట్ర కమిటీ పోలేదని చెప్తున్నాం కదా. ఇంత ఎలకతుర్తి కూడా అందరం పోయినా, మొన్న పార్టీ ఆఫీస్ లో కూడా మా రాష్ట్ర కమిటీ అంత ఉన్నది, దానికి హరీష్ రావు వచ్చిర్రు, కేటీఆర్ గారు వచ్చిర్రు. అది ఓన్లీ జగిత్యాల వరకే ఉన్నారు, మేము కూడా పోలేదని చెప్తున్నాం కదా. అందులో భాగంగా ఆయన ఢిల్లీ సుప్రీంకోర్టు కేసు వేయడానికి మా పార్టీ వారి ఎమ్మెల్యేల గురించి మాట్లాడడానికి పోయడం తెలిసిన ముచ్చట. అది బదనాలు చేయవలసిన అవసరం లేదు. కేసీఆర్ గారు నమ్మిన బంటు హరీష్ రావు గారు, ఆయన పార్టీ మారే ఉద్దేశం లేదు, ఇదే పార్టీలో ఉంటాడు, పోరాడతాడు. మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఎలా చేయాలని అదే ఆలోచనలు తప్ప పార్టీ మారవలసిన అవసరం ఆయనకు లేడు, మారడు. వస్తున్నటువంటి అవన్నీ ఊహాగానాలే, తప్పుడు రాత. ఇప్పుడు చెప్పినాం కదా, 1969 నుంచి మొదలు పెట్టుకుంటే 2001 నుంచి ఎట్లా రాసుకుంటూ వచ్చారో, తెలంగాణ వచ్చినా కూడా ఎట్లా రాసిర్రో, అందులో ఒక ఈ దుర్వార్తలు తప్ప అందులో వాస్తవం లేదు. హరీష్ రావు అనే అతను బీఆర్ఎస్ పార్టీ తోటే లైఫ్ లాంగ్ ఉంటాడు, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి చేయటం కొరకు ఆయన పని చేస్తాడు. ఇగో ఇక్కడ ఉంది కదా, తన అనుచరుడు తుపాకుల బాలరంగంతో 2023లో కొత్త పార్టీని రిజిస్టర్ చేయించి చాలా గోప్యంగా ఉంచి తెర వెనుక మంత్రాంగం నడిపిస్తున్నటువంటి హరీష్ రావు. ఓకే, కవిత పేరుపై టీఆర్ఎస్ పార్టీని రిజిస్టర్ చేయొద్దని హరీష్ రావు ఆదేశాల మేరకు జాతీయ ఎన్నికల సంఘానికి లేఖ రాసినటువంటి రంగం ఎవరు? బాలరంగం అంట. ఇన్ని జరుగుతుంటే మీరు కాదంటే మరి ఇలాంటి వార్తలు ఎందుకు వస్తాయంటారు? చెప్పినాం కదా, తెలంగాణ రావటం ఇష్టం లేని వాళ్ళు రాతలు రాస్తూనే ఉంటారు. అదంతే ఎందుకండి, మొన్న తెలంగాణ ఉద్యమకారుల గురించి ఒక కమిటీ వేసిరని ఒక వార్తలు వచ్చింది. దానికి ఎవరు? కేకే గారు చైర్మన్, కోదండరావు సారు, అద్దెకి దయాకరు, రాహుల్ నాయకు, మన పూర్ణ ప్రభాకర్ గారు అని వాళ్ళే చెప్తుంటే దానికి మాకు సంబంధం లేదని. అంటే కొన్ని పత్రికలు
అట్లా ఊహించి రాస్తాయి అన్నట్టు. ఊహించి ఏదో ఆ పత్రికలు చదవాలి, ఎట్లయినా పెడతారు లోపటే ఉండదు. అట్లాంటివి పెట్టగానే ఏముందో చూద్దామని. అంటే ఆయన రాసిన లేఖ బయటకు వస్తేనే ఈ వార్తలు వచ్చినాయండి. క్లియర్ గా రాశారు ఆయన. ఎన్నికల సంఘానికి తుపాకుల బాలరంగం రాసిన లేఖ బయటకు రావడం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ టిఆర్ఎస్ పార్టీ హరీష్ రావు. తుపాకుల బాలరంగం రాసినప్పుడు హరీష్ రావుకి ఏం సంబంధం అది? ఆయన అనుచరుడు అంటే కదా. ఎవరు అనుచరుడు? ఇక ఫోటో కూడా ఉంది, ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మస్తు మంది దిగుతారు ఫోటోలు, అది కాదు కదా. ఇగో ఇక్కడ ఫోటో ఉంది, ఇలా ఫోటో కూడా పెట్టారు. రేవంత్ రెడ్డి కూడా హరీష్ రావు అనుచరుడే. రేవంత్ రెడ్డి కూడా హరీష్ రావు అనుచరుడే. దానికి ఏం చేస్తాం? ఆయన పార్టీ మారిన ముఖ్యమంత్రి అయ్యింది. ఏమో మరి కావచ్చు. ఇప్పుడు దీన్ని మనం అంటే ప్రామాణికంగా తీసుకోమని నేను చెప్పట్లేదు, కానీ ఓకే, ఇలాంటి వాళ్ళకి ఎలా తెలుస్తుంది మరి ఇంత క్లోజ్ గా ఉన్న అంటే ఫోటోను బట్టి మనం ఆధారం చేయకూడదు. కానీ చెప్తున్నా అసలు అంటే ఏది లేకుండా ఇలాంటి వార్తలు ఎందుకు ప్రచారితం అవుతాయి, దాని మీద కూడా ఒకసారి మీరే మననం చేసుకోవాలి. సరే ఏం జరుగుతుంది చూద్దాం. మొన్న బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో క్లీనర్ జరిగింది. జరిగినప్పుడు ఆదరణ మంచిగా ఉంది. లెటర్ కూడా ఓరవలేకెమ్మటే లెటర్ కూడా తెలంగాణ రాజ్య సమితి రిజిస్ట్రేషన్ చేసిన టిఆర్ఎస్ ఆ లెటర్లు ఎన్నైనా సృష్టిస్తారు. చూస్తున్నాం కదా, ఎన్నైనా సృష్టిస్తారు. కాబట్టి ఈ తప్పుడు వార్తలు హరీష్ రావు అనేట ఆయన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ను ముఖ్యమంత్రి చేసిన దాకా అదే పని మీద ఉంటాడు. మా పార్టీని వదిలిపెట్టి ఎక్కడికి పోడు. కవిత గారు పార్టీ పెట్టిన దానికి మేము స్వాగతించినాం, పార్టీ పెట్టుకోమంటున్నాం. కానీ మాకు ఆ పార్టీ పెట్టినందుకు కూడా బాధ లేదు. కాకపోతే చేసే పని కరెక్ట్ చేసుకోవాలని మా ఉద్దేశం, అంతే. మన షమీల్ గారు ఏంటి, మీరు అంటే ఒక అధికార పార్టీలో ఉన్నారు. ఇది ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి గారు కూడా 2-3 సార్లు